శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైనటువంటి శ్రేష్టమైన నామంలో మీ అందరికి ఉదయకాల శుభాలు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ వీక్ అంతా మరి దేవుడు మన పక్షాన ఉండి మన యొక్క పనుల్లో, ప్రయాణాల్లో, మన యొక్క ప్రభు యొక్క జన్మదిన వేడుకల్లో మరి ఈ వీక్ అంతా కూడా మన యొక్క పండుగలో మరి మన సంబరాల్లో అంబరాన్ని అంటేటువంటి విధంగా ఆనందభరితులుగా మన ప్రభు మనల్ని అనుగ్రహించి బలపరిచి ఈ వీక్లో లాస్ట్ డేలో ఉదయకాలం మరొక పర్యాయం దేవుని యొక్క స్వరమైనటువంటి కృపను దేవుడు మనకు దయచేయటాన్ని బట్టి మనం అందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఈ దినం మనం తెలిసిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఇండుటకు కట్టబడుచున్నారు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆనాటి ఎఫెసీ సంఘానికి శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఈ యొక్క పత్రిక రాయించాడు. ఈ పత్రిక ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనల్ని మరొక పర్యాయం మనల్ని హెచ్చరిక చేసేటువంటి విధంగా ఈ వీకెండ్లో లాస్ట్ డేలో దేవుడు మనల్ని ఆత్మ పరిశీలన చేసుకోవటానికి ఈ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఈ వచనంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా అని అంటున్నాడు. అంటే ఆయనలో మీరు కూడా అని అంటే ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, మరి దేవుని కొరకు జీవించినటువంటి నేటి కాలంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి భక్తులైనటువంటి వారు విశ్వాసులు కావచ్చు. వారిలో మీరు కూడా అనేటువంటి మాట అంటే మనం కూడా వారిలో ఆత్మలో కలిగినటువంటి వారుగా, ఆత్మను పొందినటువంటి వారుగా, అంటే వారిలో ఏకీభవించినటువంటి వారుగా, వారిలో కలిసిపోయేటువంటి వారుగా, అంటే సపరేషన్ అనేటువంటిది లేకుండా, అంటే వేరుగా ఉండటం అలాంటి స్థితి కాదు. ఇంతకాలం ఒకవేళ దేవునికి, దేవుని ఆత్మకు, దేవుని సంఘానికి దూరంగా ఉండొచ్చేమో, ఒకవేళ ఏ పరిస్థితుల వల్ల కానీ దేవుణ్ణి ఇంకా తెలుసుకోలేకపోయావేమో, అంగీకరించలేకపోయావేమో, అనుసరించలేక, సంఘంలో కలవలేక, పరిస్థితులకు నువ్వు ఉండలేకపోయావేమో. కానీ ప్రభు ఈ ఉదయకాల జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు కూడా వారిలో కలవాలి, ఆత్మని పొందుకోవాలి, ఆత్మలో కలిగి ఉండాలనేటువంటిది మరి జ్ఞాపకం చేసేటువంటి మొదటి తలంపు. 2వ తలంపు దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అంటున్నాడు. ఎంత దివ్యమైనటువంటి మాట అంటే దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు అని అంటున్నాడు. అంటే దేవుడు మనలో నివసించటానికి, మన యొక్క హృదయంలో ఆయన నివసించటానికి, ఆయన యొక్క ఆలయంగా, ఆయన మందిరంగా మనం మలచబడాలి, మనం కట్టబడాలి అని చెప్పేసి దేవుడు కోరుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ డిసెంబర్ 25th అనేటువంటిది కేవలం ఒక్కరోజు పండుగ అనేటువంటిది కాదు. మన జీవితంలో రోజు పండుగే. మన జీవితంలో ప్రభువును పొందటాన్ని బట్టి ప్రతిదినం కూడా మనకి ఆనందదాయకమైనటువంటి పండగే. మనం దేవుని కొరకు కట్టబడుతూ ఉండాలి. నేను ఎప్పుడో బాప్తిసం పొందాను, ఎప్పుడో రక్షించబడ్డాను అనుకోవద్దు. మనలో కొన్ని తెలియనటువంటి ఒక కన్స్ట్రక్షన్ కట్టబడుతున్నప్పుడు ఆ కట్టేటువంటి బిల్డర్ కానీ, ఆ వర్కర్ కడుతున్నప్పుడు మేస్త్రి కొన్ని రాళ్ళు చాలా జాగ్రత్తగా ఆయన ఎంతో కేర్ఫుల్గా కడుతుంటాడు. కొన్ని రాళ్ళు లోపలికి వస్తాయి, కొన్ని బయటకు వస్తాయి, కొన్ని ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఆ ఎగుడు దిగుడుగా ఉండటం ద్వారా ఆ గోడ చూసేటువంటి వారికి అది మంచిగా కనపడదు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని తెలియకుండానే కొన్ని ఆయాసకరమైనటువంటివి, కొన్ని అభ్యంతరకరమైనవి, కొన్ని దేవునికి దుఃఖాన్ని కలిగించేటువంటివి మనలోకి వచ్చినప్పుడు వాటిని తీసివేసుకుని, వాటిని సరిచేసుకుని, మనం సరిగ్గా అమర్చబడుతున్నప్పుడు, మనం చక్కగా కట్టబడితే మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన నివసించడానికి ఇష్టపడతాడు. అడ్డదిడ్డంగా ఉన్నటువంటి ఏ స్థలంలో ఎవరు కూడా నివాసంగా ఎంచుకోరు. అది ఎప్పుడు పడిపోద్దో, ఎప్పుడు కూలిపోద్దో, ఎప్పుడు హాని జరిగిద్దో, ఎప్పుడు అపాయం వచ్చిద్దో అని చెప్పేసి మనుషులు ఎలాగా అలాంటి కట్టడాలను ఇష్టపడరో, మన యొక్క ఆత్మీయ కట్టడం కూడా సరిగా లేకపోతే, మన ఆత్మీయ జీవితం కూడా సరైనటువంటి స్థితిలో లేకపోతే మన ప్రభువారు కూడా
మనలో నివసించడానికి ఇష్టపడరు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండలేడు. పరిశుద్ధాత్మునికి నిలయంగా మన జీవితాలు మార్చబడకుండా పోతాయి. కాబట్టి ఈ వీకెండ్లో భౌతికంగా మనం ఎలా ఆలోచన చేస్తున్నామో ఆధ్యాత్మికంగా కూడా మరి మనం కూడా ఆత్మీయ సంఘంలో చేర్చబడేవారుగా, ఆత్మను పొందుకునేటువంటి వారుగా మరి చక్కగా కట్టబడి మన ప్రభువుని మనలో పెట్టుకుని ఆరాధించేటువంటి స్థితిలో పరిశుద్ధాత్మను మన నిత్యం బలపరుస్తూ స్థిరపరచునుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, మన హృదయం దేవునికి ఏమై ఉన్నది? మన హృదయం దేవునికి ఏమై ఉన్నది? ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని మన టిఎల్సి యూట్యూబ్ ఛానల్లో కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి మా పాప ఫిన్సీ ఏంజిలానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 65వ సంకీర్తన 11వ వచనం ప్రకారం సంవత్సరముడు దయాకిరీటిని ధరింపజేసి నీ జాడల సారం ఎదజల్లుని జ్ఞాపకం చేసినట్లుగా మరి దేవుడు ఇలాంటి దయాకిరీటాలు మరి ఫిన్సీ ఏంజిలానికి దేవుడు అనుగ్రహిస్తూ ఇంకా తన కెరీర్ అంతటిని కూడా దేవుడు ఉన్నతంగా ఆస్వాదించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం నాయన, ఈ ఉదయకాల శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. భౌతికమైన విషయాల్లో ఏ విధమైనటువంటి ఆసక్తి, ఏ విధమైనటువంటి శ్రద్ధ కలిగి ఉంటున్నామో ఆత్మీయ జీవితంలో కూడా నా ప్రభా మేము ఎలా ఉండాలి అనేటువంటిది, ఏ విధంగా ఎవరితో మేము చేర్చబడాలి అనేటువంటిది వాక్యానుసారంగా స్పష్టంగా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు దేవా. పౌలు ఆనాటి ఎఫెసీ సంఘానికి జ్ఞాపకం చేస్తున్నారు, మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. మేము కూడా నా తండ్రి దేవా మరి వారిలో నా ప్రభు పరిశుద్ధ ఆత్మలో నా తండ్రి ఏకీభవించేటువంటి వారుగా నా ప్రభు అయ్యా, మేము మీరు నివాసం ఉండటానికి యోగ్యమైనటువంటి వారిగా కట్టబడేటువంటి బ్రతుకులుగా, జీవితాలుగా, ఆత్మీయ నిలయాలుగా నా తండ్రి మీ కొరకు అలవర్చబడేటువంటి స్థితిలో బలపరచండి. ఈ ఉదయం నాయన ఎందరైతే మీ వాక్యం చేత నాయన ప్రశ్నించబడుతున్నారు, హెచ్చరించబడుతున్నారు, ఆశపడుతున్నారు ప్రభు, వారి జీవితాలు ఆధ్యాత్మిక కట్టుబడును కాక నా ప్రభు, వారి జీవితాలకు నాయన మీరు వారి జీవితాలు నిలయ ఉండే రీతిలో స్థిరపరచబడలాగా సహాయం చేయండి దేవా. బిడ్డలు చేరినటువంటి వారి పనుల్లో, ప్రయాణాల్లో, బాధ్యతలు మీరు తోడుగా ఉండండి. ఈ వీక్ అంతా మీరు నడిపించావు నా ప్రభా. అయ్యా మరి ఈ వీకెండింగ్లో ఉన్న ప్రభా మీ కృప చూపించి నా తండ్రి మీ కొరకు నాయన మమ్మల్ని మేము అలవర్చుకున్నటువంటి వారుగా, ఆయుతపరచబడేటువంటి వారుగా, మీరు కోరినటువంటి రీతిలో స్థిరపరచబట్టుకు సహాయం చేయండి. మీ కార్యాల ద్వారా ఎత్తిపట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఏదైనా జన్మదినం జరుపుకున్నటువంటి ఆయన మరి ఫిన్సీ ఏంజిల్ని మీకు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకి మీరు ఇచ్చేటువంటి దయాకిరీటాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం అనుగ్రహిస్తున్నా ప్రభా. దేవ మీ చిత్తానుసారంగా తన భవిష్యత్తును మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.